తిరుమల వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ వ్యవహారం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. టోకెన్ల కోసం ఊహించని రీతిలో భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 7 మృత్యువాత పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిలో 5 మహిళలు ఉండగా 2 పురుషులు ఉన్నారు. అస్వస్థతకు గురి అయిన వారిని అంబులెన్సుల్లో తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు. రియా ఆసుపత్రిలో 20 మంది, స్విమ్స్ లో 9 మంది చికిత్స పొందుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలారావు వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులంతా 40 ఏళ్లు పైబడిన వారేనని చెప్తున్నారు. మృతుల్లో ఒకరు నర్సీపట్నంకు చెందిన బుడ్డేటి నాయుడు బాబుగా గుర్తించారు. మరొకరు తమిళనాడులోని సేలంకు చెందిన మల్లిగాగా గుర్తించారు. మిగతా వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఏదైతే తిరుపతిలో ఘటన జరిగిందో ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు ఎంతమంది గాయపడ్డారు? ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది దామోదర్? ప్రసన్న, నిన్న 8:20 సమయంలో తిరుపతిలోనే బైరాగపట్టడి పద్మావతి పార్కు సమీపంలోనే ఏర్పాటు చేసిన కౌంటర్ వద్దకు ఇటు ఒక్కసారిగా గేటు తెరవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో 40 మంది పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 6 తీవ్రంగా గాయపడ్డారు. 6 ఏదైతే రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 మరణించారు. మరోవైపు ఏదైతే 24 మంది రుయా ఆసుపత్రిలోనూ 10 మంది ఇటు స్విమ్స్ ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికీ 10 మంది డిశ్చార్జ్ అయిన పరిస్థితి. మరోవైపు ముఖ్యంగా తీసుకుంటే ఈ ఘటనకు సంబంధించి నిన్న 8:20 సమయంలో ఏదైతే పద్మావతి పార్కులో టోకన్స్ కోసం పక్కనే సమీపంలోనే రామానాయుడు స్కూల్లో కౌంటర్ ఏర్పాటు చేశారు. పద్మావతి పార్కులోకి ఉదయం నుంచి ఉదయం 6-7 గంటల నుంచి రాత్రి వరకు వచ్చిన ఏదైతే భక్తులందరినీ ఆ పార్కులోకి వదిలారు. సుమారు 10,000 మంది భక్తులు ఆ పార్కులో ఉన్న నేపథ్యం ఒక్కసారిగా 8:20 సమయంలో ఒక భక్తురాలకు అస్వస్థత గురైంది. ఆమెను బయటికి పంపాలంటూ ఒక గేటు తీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఒక్కసారిగా వారంతా బయటికి వచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏదైతే తొక్కిసలాట ఒక్కసారిగా వెనక ఉన్నవారు వచ్చి ముందుకు రావడంతో మొదట్లో ఉన్న వారంతా తొక్కిసలాటకు గురయ్యాయి. ఈ ఘటనలో 6 మరణించిన పరిస్థితి. అయితే వారందరినీ వెంటనే పోలీసులు అధికారులు అంబులెన్సుల్లో ఇటు తిరుపతి రుయా ఆసుపత్రికి కానీ స్విమ్స్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. మొదట్లో 1 మరణించారు విష్ణు నివాసం వద్ద అని ప్రచారం జరిగినప్పటికీ తర్వాత ఏదైతే కలెక్టర్ కానీ అటు ఈవో కానీ చేసిన ప్రకటనను బట్టి మొత్తం తొక్కిసలాట జరిగింది కేవలం ఇటు బైరాగిపట్టలోని పద్మావతి పార్కు సమీపంలోనే అంటూ అధికారులు తేల్చి చెప్పిన నేపథ్యం మొత్తం మీద ఈ ఘటనలో 6 మరణించారు. మొదట్లో 1, ఆ తర్వాత 4కి వచ్చింది, తర్వాత 6 మందికి వచ్చింది. ఇంకొకరి పరిస్థితి అస్వస్థత ఇంకా సీరియస్గానే ఉందని తెలుస్తుంది. మొత్తం మీద 14 మొత్తం మీద అయితే జరిగిన ఘటనకు సంబంధించి పూర్వాపరాలు తీసుకుంటే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారా, లేకపోతే మరే కారణం ఎందుకు తొక్కిసలాట జరిగిందన్న కారణంతో ఇప్పటికీ ఏదైతే విచారణ జరుగుతుంది. సీఎం 11 గంటలకు ఇక్కడికి తిరుపతిలోని రుయా ఆసుపత్రికి వచ్చి ఏదైతే బాధితులను పరామర్శించనున్నాడో ఆ తర్వాత ఆయన టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే టీటీడీ చైర్మన్ అయితే ఇక్కడ అధికారుల అలసత్వం ఫలితంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు సీఎం సీరియస్ అయ్యారు. అధికారులు నిర్లక్ష్యమా లేకపోతే మరే కారణం అన్న విషయం మీద ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. మొత్తం మీద ఈ ఘటనకు ఏదైతే పూర్తి స్థాయిలో అక్కడ జరిగిన నిర్లక్ష్యం ఫలితంగానే ఘటన చోటు చేసుకుందని కూడా చెప్పవచ్చు. మరోవైపు ముఖ్యంగా ఇటు పరిస్థితి చూసుకుంటే తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన 8 కౌంటర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ఎక్కడి నుంచి మీరు టోకన్స్కి వచ్చిన ఏదైతే ఈ ఘటనకు సంబంధించి మొత్తం మీద అన్ని కౌంటర్ల వద్ద ఓపెన్ ప్లేస్లోనే కౌంటర్లు ఏర్పాటు చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఒక రామానాయుడు స్కూల్ సమీపంలోనే ఏదైతే పద్మావతి పార్కులో మాత్రమే
క్లోజ్డ్ సర్క్యూట్, అంటే ఒక పార్కులో అందరినీ వదలవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని కూడా అంటున్నారు. మరోవైపు మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇటు మరణించిన వారి వివరాలతో వైజాగ్కి సంబంధించిన వారు ఇద్దరున్నారు, అదేవిధంగా తమిళనాడుకి సంబంధించిన ఒక గుర్తు తెలియని వ్యక్తి, అదేవిధంగా నర్సాపురంకి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు. మొత్తం ఇంకో వ్యక్తిని గుర్తించాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఘటనలో పూర్తిగా నిర్లక్ష్యం ఎవరిది, ఎక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది అన్న విషయం మీద పోలీసులు ఏదైతే దర్యాప్తు నిఘా వర్గాలు విచారణ చేస్తున్నాయి, ఎక్కడికి ఏమైనా అసాంఘిక శక్తులు చొరబడ్డాయి అన్న కోణంలో కూడా కొంత దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి సీఎం సిరీస్ గారు ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు తిరుపతిలోనే ఉంటారు. ఆ తర్వాత వివిధ అంశాలపై ఎక్కడైతే బాధితులను పరామర్శించిన తర్వాత అధికారులతో రివ్యూ నిర్వహిస్తారు. రేపు వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఈ టోకన్ల ఇష్యూలో ఇప్పటి వరకు 1,10,000 టోకన్లు ఆ టోకన్ల వరకు ఇష్యూ అయినాయి. ఇంకో 20,000 టోకన్లు ఇష్యూ కావాల్సి ఉంది. అయితే రాత్రి జరిగిన ఘటన నేపథ్యంలో చాలామంది టోకన్స్ తీసుకోకుండానే వెళ్ళిపోయిన పరిస్థితి. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కూడా ఉన్నారు, టోకన్స్ తీసుకొని వచ్చారా? ఇక్కడ హాస్పిటల్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వైజాగ్ నుంచి వచ్చాం స్వామి. వైజాగ్ నుంచి వచ్చాం వైకుంఠ ఏకాదశికి. లైన్లోకి వెళ్ళాం, సాయంకాలం 5 గంటల లైన్లోకి వెళ్ళాం. 5 గంటల లైన్లోకి వెళ్ళి మేము ఉన్నాం. 7:30 8 ప్రాంతంలో ఒగ్గేశారు, పొలవమని ఒగ్గేశారు. మా ఆవిడ కొద్దిగా ముందు నుంచో, మేము వెనకాతలు ఉన్నాం. అయితే మా ఆవిడ ముందు వెళ్ళిపోయింది కదా మేము అనుకున్నాం. ముందు అనుకుని వెళ్ళిపోతే తెర మాకు తెలియదు మా ఇన్సూరెన్స్ ఇలా అయిందని. అంబులెన్స్ని వెళ్తున్నాయి కానీ ఏమో మాకు తెలియదు. మేము ఇంకైతే మా ఆవిడ ముందు వెళ్ళిపోయింది కదా, మేము వైకుంఠ టికెట్లు కూడా తీసుకున్నాం. అదే లైన్ కాదు దొరికే. ఎందుకీ మా ఆవిడ రాదు, అందుకే మా ఆవిడ రాదు. నెతుకుతాను రాత్రి 11:30 11 అయింది. మా అబ్బాయి సెల్ల ఫోటో తీసి పోలీస్ మాకు చూపించాడు. ఈ మాత నేనే అంబులెన్స్ ఎక్కిన, కాల్ బాగోలేదు ఎక్కించానని చెప్పింది. అయితే ఇక్కడ ఈ హాస్పిటల్కి పంపించారు. ఈ హాస్పిటల్కి వెళ్ళిపోయినాను. ఈ హాస్పిటల్కి వస్తే లోపల చెక్ చేస్తే లేదు. తర్వాత ఇంకో హాస్పిటల్ అక్కడికి వెళ్ళాను, అక్కడ కూడా లేదు. ఇలా బయటకు వచ్చిన తర్వాత సెల్లోనే మెసేజ్ ఇలా వచ్చి ఆ సెల్లో వీడియో వచ్చింది. ఇక మా ఆవిడ ఇలాగ పడుకుంది, ఇది నొక్కుతున్నారు, ఇక తీసి స్పాట్లో నొక్కుతున్నారు. ఇంకంతే వచ్చి చూసా కనపడలేదు. వీళ్ళందరూ ఉన్నారు, ఫోటోలు చూపిస్తున్నారు. స్వామి మీ మాత మీ అబ్బాయి మీ ఎవరు మీ తాళి కావాలని చూపిస్తే మా ఆవిడని అనగానే మీ ఆవిడ చనిపోయింది, మార్చులు వేస్తాం అన్నారు. అంతే, కనీసం చనిపోయిన ఇన్ఫర్మేషన్ కూడా అవ్వలేదు స్వామి. వాడి కూడా ఇప్పుడు వచ్చి చూపించలేదు, చేయలేదు. ఏం పేరు మీ ఆవిడ? శాంతి అండి, కనిపిల్లి శాంతి అండి. మీది వైజాగ్ సిటీనే అండి. ఎంత మీరు ఎన్ని గంటలకు? నిన్న 5 గంటలకు సాయంత్రం వెళ్ళాం. సాయంకాలం 5 గంటలకు పార్కులో లైన్ కట్టాం. మీరు ఎంతమంది వచ్చారు సార్? మేము వీళ్ళతో పాటు వచ్చాం సార్. మేము దాదాపు ఒక 20 మంది నెంబర్స్ వచ్చామండి. మిగతా వాళ్ళందరూ ఆ లేడీస్ అండి. ఆ లేడీస్ని మేము మరి రాత్రిపూట ఇక్కడ తిప్పలేక వాళ్ళ పిల్లలతో ఉన్నారు, వాళ్ళని దర్శనార్థం వెళ్ళిపోమని చెప్పామండి. మేము వీళ్ళతో సహాయ సహకారాలు అందించడానికి మేము వీళ్ళతో ఉండాలి కాబట్టి మేము 2 మగవాళ్ళం వీళ్ళతో వచ్చాము సార్. కాకపోతే ఆవిడ చనిపోయిందని మాకు అసలు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆవిడని తీసుకెళ్ళి అక్కడ మార్చిలో పెట్టడమే మాకు బాధగా ఉంది సార్. అసలు అంటే మీ నెంబర్ ఏమి ఆమె దగ్గర దొరకలేదు? మా నెంబర్ అంటే మా నెంబర్ దొరికిందో లేదో మాకు తెలియదండి. అప్పటికి ఆవిడ చనిపోయిందో కూడా మాకు తెలియదు. ఇక్కడ హాస్పిటల్ తీసుకొని తర్వాత చనిపోయిందేమో. సిపిఆర్ చేసే విజువల్స్ లో ఉండే ఆమె? అవును సార్, ఆవిడే సార్. అయితే ఆవిడ దగ్గర ఆధార్ కార్డు కూడా ఉంది సార్. ఆ ఇంటిమేషన్ బట్టి కూడా మాకు చెప్పొచ్చు సార్, కానీ వాళ్ళు చెప్పలేదండి. మీ మీడియా సహకారంతోనే మాకు వాట్సాప్ మాకు సెల్లో వచ్చిందండి. వాటి బట్టే మేము ఇక్కడికి వచ్చాం, కానీ లేకపోతే మేము మీ మీడియా లేకపోతే మేము అది కూడా మాకు తెలియదు సార్. అది ఈ పోలీసులు కానీ ఎవరు కూడా మాకు చెప్పలేదు సార్. ఇలాగ అయ్యింది, మేము అంబులెన్స్లో ఎక్కి తీసుకెళ్ళామని పోలీసులు కూడా అక్కడ మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదండి. ఆ ఆధార్ కార్డు చూసి డ్రెస్ వేసుకున్నారు, బట్టలు వేసుకున్నారు. ఇలా జరిగింది, మీ ఆవిడ అనౌన్స్మెంట్ కూడా ఇలా జరిగింది, చేసింది, పలానా బట్టలు వేసుకున్నారు, చేశారు, ఈ మాట ఇలాగ ఉంది అలాగ ఉంది, ఒక ముఖ చెప్పలేదు. ఏది జరిగింది తోస్తారు అంతే. మేము అక్కడ నెత్తుకుంటున్నాం. ఏంటి బైరబాగా నెత్తుకుంటాం అక్కడ పద్మావతి పార్కులో నెత్తుకుంటాను. మొత్తం అంతా తెగ తీసుకుని నెత్తుకుంటాను. 11 నాకు తెలిసింది. మా అబ్బాయి ఫోటో తెల్ల ఫోటో పోలీసు ఆవిడ చెప్తుంది అన్నమాట. మీ ఆమెని కాల్ బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళారని. ఇక్కడికి వస్తే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు ఇంకో హాస్పిటల్ అక్కడికి వెళ్ళి అక్కడ రాలేదు. అక్కడ ఎలా హాస్పిటల్ బయటకు వచ్చే వీడియో వచ్చింది, తెల్ల అని వచ్చింది. మా ఆవిడకి ఇలా నొక్కుతున్నారు ఇదే స్పాట్లోనే. నొక్కితే ఇలాగ వచ్చాం. ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండి మీ ఆవిడ కావాలంటే మా ఆవిడ సాయంత్రం ఫోటో ఉందన్న ఫోటో చూపించారు. ఫోటో మా ఆవిడ ఉంది. మీ ఆవిడ ఆల్రెడీ పోస్ట్ మార్టంకి వెళ్ళిపోయింది. మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. సిటీనేనా? వైజాగ్ సిటీ అండి. వెంకటేష్ యొక్క భార్య ఏదైతే శాంతి నిన్న తొక్కిసలాట్లో మరణించింది. వారి మృతదేహాన్ని కూడా ఇంతవరకు తమకు చూపించలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే సిపిఆర్ మొదట్లో
తొక్కిసలాట గురైన తర్వాత సిపిఆర్ చేస్తున్న మహిళకు సంబంధించి విజువల్స్లో ఆ విజువల్స్ను ఏదైతే సోషల్ మీడియాలో కానీ ఇతర ఛానల్స్లో కానీ చూడడం ఫలితంగానే తమ భార్య మరణించిందనే ఘటన తెలుసుకొని ఏదైతే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చామో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అటు మృతదేహాన్ని చూపించలేదు, మనిషి యొక్క వివరాలు కూడా చెప్పడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద సుదూర ప్రాంతాల నుంచి ఏదైతే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాని కోసం స్వామివారి దర్శనం తర్వాత వైకుంఠ ద్వార దర్శనాన్ని ముఖ్యంగా భావించే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టోకన్స్ కోసం వచ్చారు. టోకన్స్ కోసం వచ్చి ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల టోకన్స్ ఒకేసారిగా 1,20,000 టోకన్స్ ఇస్తున్నారని తెలియడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అటు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలకు సంబంధించి ఏదైతే మహారాష్ట్ర నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి క్యూ లైన్లో నిల్చున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరంతా కమ్యూనికేషన్ గ్యాప్ మరో కారణం కానీ ముందుగా 5 గంటలకి అటు పద్మావతి పార్కులో అంతా చేరుకున్నారు బైరాగపట్టడిలోకి. అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం వరకు వచ్చిన వారు వచ్చినట్లంట అక్కడ రామానాయుడు స్కూల్ సమీపంలో ఉన్న పద్మావతి పార్కులకి చేరుకోవడం, అంతా ఒక గుంపుగా కావడంతోనే ఈ ఒక్కసారిగా గేట్ తెరిచిన సందర్భంగా అంతతో ముందు వెళ్ళాలంటూ ఏదైతే క్యూ లైన్లోకి ముందు వెళ్తేనే టికెట్స్ దొరుకుతాయనే కారణంతోనే వారంతా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే ప్రసన్న ఇలాంటి ఘటన తిరుపతి, తిరుమల చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. గతంలో జరిగినప్పటికీ 1-2 మరణాలు మాత్రమే జరిగాయి. ఈసారి ఏకంగా ఈ విధంగా పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకోవడం జరిగిందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇటు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మరికొంతసేపట్లో ఇక్కడికి ఉన్నారు. ఆయన వచ్చి బాధితులను పరామర్శించారు. నిన్ననే ఆయన అటు డాక్టర్స్ను మిగతా అధికారులతోనూ మాట్లాడి వారికి మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా చెప్తారు. అయితే ఒక కొంత నయం ఏమంటే నిన్న అస్వస్థతకు గురై ఆసుపత్రిలో అడ్మిట్ అయిన 40 మందిలో ఒక 6 చనిపోగా ఒక 10 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే రుయాలోను స్విమ్స్ ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నారు. స్విమ్స్లో 10 మంది చికిత్స పొందుతుండగా 14 మంది రుయాలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వారి పరిస్థితి స్టెబిలైజ్ అవుతుంది, వారు కూడా రికవరీ అవుతారంటూ కూడా వీరు చెప్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి. మరోవైపు వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఒక 5,000 మంది అటు 3,000 మంది పోలీసులు 1,800 మంది విజిలెన్స్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నప్పటికీ ఎక్కడికైతే బైరాగపట్టడి సమీపంలో ఉన్న సిబ్బంది నిర్లక్ష్య ఫలితంగానే ఇది చోటు చేసుకుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎక్కువ రద్దీ వస్తుందని తెలిసినప్పటికీ అక్కడ ఉన్న ఇన్ఛార్జిగా ఉన్న అధికారి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అసలు ఒక్కసారిగా ఆయన గేట్ తెరవాల్సిన పరిస్థితి ఎందుకు ముందుగా రోప్ వేసుకొని ఎక్కడికక్కడ 200 మంది 100 మందిని ఒకసారి బయటికి పంపించింటే ఈ పరిస్థితి తలెత్తేది. కానీ ఒక్కసారిగా ఎందుకు గేట్ తీయాల్సి వచ్చింది, దీనిలో ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న కోణంలో కూడా నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద సంబంధించి అక్కడ ఉన్న టీటీడీ సిబ్బంది కానీ అదేవిధంగా విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది నిర్లక్ష్య ఫలితంగానే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ప్రసన్న.